ఆంధ్ర స్టైల్లో నిమ్మకాయ పులిహోర పొటాటో మసాలా కర్రీ ఎలాగో చేసేద్దామా. 3 స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకొని మీరు ఎంతైతే రైస్ ని రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారో రైస్ తో పాటు పచ్చిశనగపప్పును కూడా వేసి ఉడకనివ్వాలి. రైస్ తో పాటు పచ్చిశనగపప్పు ఇలా వేయడం వల్ల పులిహోర టేస్ట్ బాగుంటుంది. మీడియం సైజ్ లో ఉన్న గ్లాస్ తో 3 గ్లాసుల రైస్ కి 3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు పులిహోరలోకి తాలింపు రెడీ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్లు మీడియం సైజ్ లో ఉన్న 3 నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోండి. 4 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, తాలింపుకి సరిపడగా పల్లీలు, కొద్దిగా కరివేపాకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు, ఆవాలు వేసుకోండి. పల్లీలు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మాత్రం మినపప్పు, ఆవాలు వేసుకోండి. ఈ మూడింటిని ఒకేసారి వేయడం వల్ల ఆవాలు మాడిపోతే గుర్తు పెట్టుకోండి. పోపు దినుసులు కొంచెం రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో ఉంచి 1 నిమిషం వరకు కదపకుండా ఉంచండి. రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల పసుపు వేసుకోండి. గుర్తు పెట్టుకోండి, ఇదంతా మంటను లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే చేయాలి. ఇలా తాలింపులో పసుపు వేసుకుని పులిహోర కలుపుకుంటే పులిహోర తినడానికే కాదు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిటికెడ ఇంగు వేసుకోండి. ఇంగు ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ లో ఈ పోపు మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. రైస్ బాగా వేడిగున్నప్పుడు ఈ పులిహోర తాలింపు పెట్టుకుని కలుపుకుంటే రైస్ మొత్తం ముక్కైపోతుంది. అందుకే రైస్ కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే పులిహోర కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. ముందుగా గింజలు లేకుండా రెడీ చేసి పెట్టుకునే నిమ్మరసాన్ని సాల్ట్ పైన వేసుకుంటూ కలపండి. ఇలా నిమ్మరసం సాల్ట్ పైన వేసి కలుపుకోవడం వల్ల సాల్ట్ బాగా కరిగి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావలసినంత పులుపు, రుచికి సరిపడగా సాల్ట్ ఉందో లేదో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, నిమ్మకాయ పులిహోర రెడీ అయినట్టు. పొటాటో మసాలా కర్రీ ఎలాగో చేద్దామా. మీకు కావలసినంత బంగాళదుంపలను తీసుకుని వాటర్లో శుభ్రంగా కడిగిన తర్వాత బంగాళదుంపలను ఉడికించండి. గుర్తుపెట్టుకోండి, బంగాళదుంపలను బాగా మెత్తగా ఉడికించడం కాకుండా సమాన పాలల్లో బంగాళదుంపను ఉడికించండి. ఇలా ఉడికిన బంగాళదుంపను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. బంగాళదుంపలు ఇలా ఉడికించి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బంగాళదుంపలు రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కొలతలతో ఆనియన్స్ కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ లో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ త్వరగా రోస్ట్ అవుతుంది. కొంతమంది ఆనియన్స్ వేసిన వెంటనే ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి టమాటా బాగా రోస్ట్ అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. కారం వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి 1 నిమిషం పాటు ఉంచండి. నిమ్మకాయ పులిహోర, టమాటా మసాలా కర్రీని కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వారు కూడా చేయొచ్చు. అంత ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి. మీడియం సైజ్ లో ఉన్న 1 గ్లాస్ తీసుకొని 1 గ్లాసు వాటర్ మాత్రమే వేయండి. వాటర్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేయండి. ఇలా వేసిన తర్వాత మంటని మీడియం లో ఉంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చేస్తున్న వంటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్ లో ఉంచి 1.5 టీ స్పూన్ గరం మసాలా వేయండి. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇంకా పొటాటో మసాలా కర్రీ రెడీ అయినట్టే.